దేవుని బిడ్డలు అవమానపరచబడడానికి, నిందించడానికి గల కారణం వారిలో ఉన్న వ్యక్తిగతమైన లోపాలే. దేవుని ప్రియులారా, నేను ఒక వాక్యాన్ని చదివాను. అది యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదివినప్పుడు నేను చదువుతాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదివినప్పుడు నేను ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా వినాలి. అక్కడ వ్రాయబడిన మాట ఇలా ఉంది: అన్యజనులలో, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 30వ వాక్యంలో, అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు. ఆ మాటను గమనించండి. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు, చెట్ల ఫలములను భూమి పంటలను నేను విస్తరింపజేసేదను. దేవుని ప్రియులారా, మన చుట్టూ అన్యజనులే ఉన్నారు. మొట్టమొదటిగా వారి గురించి మన మీదనే వారి దృష్టి ఎక్కువగా ఉంటుంది. వీరి దేవుడు పరిశుద్ధుడు, వీరి దేవుడు నీతిమంతుడని చెప్తారు. వీరి దేవుడు బహు ఆశీర్వదించబడిన వాడు, వేల్పులలో గనుడని వీరు చెప్తుంటారు. మరి వీరికే ఏంటి దరిద్రత? మన చుట్టూ అన్యజనులే ఉంటారు. మన గురించి వారికి ఒక ప్రణాళిక ఉంటుంది. వారు దేవుని బిడ్డలు, వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. మనమేమో మన దేవుని గురించి గొప్పగా చెప్తాం. మరి మన చెట్లు ఫలించకపోతే, మన తోటలు ఆశీర్వదించబడకపోతే, మన గేదెలు సరిగ్గా పాలు ఇవ్వకపోతే, మన పిల్లలు సరిగ్గా ఫలించకపోతే, మనమే కరువులో ఉంటే అది అన్యజనుల దృష్టిలో అవమానమే కదా, మనకు నిందే కదా. అందుకే ఈ వాక్యంలో దేవుడు అంటారు, చూడండి, కరువు ద్వారా అన్యజనులలో మీరు నిందింపబడకుండునట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, ఏ కుటుంబము కరువుతో ఉన్నదో ఆ కుటుంబం అవమానపరచబడుతుంది. కరువు నిన్ను నిందకు గురి చేస్తుంది. కరువు నిన్ను అవమానపరుస్తుంది. ఏ కరువైనా కానివ్వండి, వ్యాపారంలో కరువు కావచ్చు, కుటుంబంలో కరువు కావచ్చు, ఉద్యోగంలో కరువు కావచ్చు. కరువు అనేది మీ జీవితంలో ఉంటే ఎప్పటికైనా మీరు అన్యజనుల దృష్టిలో అవమానపరచబడతారు, నిందించబడతారు. దేవుని ప్రియులారా, దేవుని బిడ్డల కరువులో ఉండేదానికి దేవుడు ఇష్టపడడం లేదు. దేవుని బిడ్డల కరువుతో జీవించడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే క్రొత్త నిబంధనలో యేసయ్యే అన్నారు, ఆకాశ పక్షులను చూడండిరా బాబు, అవి విత్తవు కోయవు, అయినను నేను వాటిని పోషించుచున్నాను. చివరి ఒక మాట అంటాడు, మీరు వాటికన్నా
మరి మిమ్మల్ని నేను పోషింపలేనా? దేవుడు మనలను పోషిస్తున్నప్పుడు మరి మనం ఎందుకు కరువు అనుభవిస్తున్నాం? చూడండి, దేవుడు మనల్ని ఎంత పోషించినా ప్రభుత్వాల ద్వారా ద్వారాలు తెరిపించి ఆ జీతాలు, ఆ ఒడులు, ఈ ఒడులు, ఆ పింఛన్లు, ఈ పింఛన్లు అన్నీ ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు అన్ని రకాలుగా మనకి ఏదో ఒక రూపంలో సంపాదన కలుగుతున్నా కొంతమంది కరువు 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 కరువు. ఎవరి నోట చూసినా ఏదో ఒక రకమైన కరువు. రకరకాల కరువులు ఉన్నాయి. దేవుని ప్రియులారా, కరువు మన జీవితంలో ప్రవేశించిందంటే, క్షామము మన జీవితంలో ప్రవేశించిందంటే, కరువు అనే మాటకు పర్యాయ పదం క్షామం అని కూడా అంటారు. ఇవి మనలో ప్రవేశిస్తే మనం అవమానపరచబడినట్లే. మన సమాజములో మనం అవమానపరచబడినట్లే మనం ఉంటున్న చోట. అందుకనే వాక్యం అంటుంది, అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేస్తాను. దేవుని ఉద్దేశం ఏమిటంటే నా బిడ్డలు నిందించబడకూడదు. మనమేమో నోరు తెరిస్తే కరువు 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 కరువు. ప్రతి ఒక్కరు చూడండి, కరువులో ఉన్నాను, క్షామంతో ఉన్నాను, కరువుతో బాధపడుతున్నాను. ఈ కరువు నీలో ఉన్నంత కాలం ఏదో ఒక రూపంలో నీవు అవమానపరచబడుతూనే ఉంటావు. నిన్ను అవమానానికి గురి చేస్తున్న కరువు, క్షామం నీ యొద్దకు రాకుండా నువ్వు జాగ్రత్త పడగలిగితే నా ప్రభువు నిన్ను విస్తరింపజేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది మొదలుకొని నీ చెట్లు ఫలములు, భూమి పంట విస్తరించునుగాక. కరువును తొలగించండి. ముందు ఒక వ్యక్తిలో అసలు ఎందుకు కరువు వస్తుంది? నిన్ను నిందకు గురి చేసే, నిన్ను అవమానానికి గురి చేసే కరువు రావడానికి గల కారణం ఏమిటి? నేను భక్తుడనే, నేను పరిశుద్ధుడనే, నేను నీతిమంతుడనే, యేసుక్రీస్తే నా గృహానికి అధిపతి, అన్నీ బాగానే ఉన్నాయి. మరి నీ జీవితంలో కరువు అనే నింద ఎందుకు? ఈ కరువు ఒక వ్యక్తిలో ప్రవేశించడానికి గల కారణం జాగ్రత్తగా వినాలి. దేవుడు కరువులో మనల్ని ఉంచడానికి ఇష్టపడడం లేదు. నేను కొన్ని మాటలు చదివాను. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు, వారి కరువును తీర్చుటకు దేవుడు దిగి వచ్చెను. ఇలాంటి మాటలు చాలా ఉంటాయి బైబిల్లో. అసలు ఎందుకు ఈ కరువు, ఎందుకు ఈ క్షామం? తెలిసిన మాట, ఒక మాట చదువుదాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వాక్యం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. పేపర్ తిప్పి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగగా. ఎందుకు వచ్చింది న్యాయాధిపతులారా కరువు?
నెలకు 5,000 సంపాదించుకున్నోడే కరువు లేకుండా చక్కగా పోషింపబడుతుంటే మీరేం పెద్ద న్యాయాధిపతులు. వీరికి న్యాయం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఎవరైనా వీరి దగ్గరకు వస్తే మాత్రం మేము న్యాయాధిపతులం రా, మేము పెద్దలం, మేము చక్కగా తీర్పు తీరుస్తాం అని చెప్తారు. మరి మీరు ఏలుతున్న దినాల్లోనే కరువు ఏంట్రా బాబు? ఓ చిన్న పేదవాడు కరువు రాకుండా తన కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నాడు. 10,000 జీతం, 5,000 జీతం వచ్చేవాడు కూడా నాకు ఏ ఇబ్బంది ఉండకూడదని చక్కగా ఒక ప్లాన్ చేసుకొని పోషించుకుంటున్నాడు. ఏమీ లేనివాడే నా దేవుడు నన్ను పోషిస్తాడు అని పోషించుకుంటుంటే తన జీవితాన్ని, వాక్యం చూడండి, న్యాయాధిపతుల ఏలిన దినమందు దేశములో ఏమొచ్చింది? అందరు చెప్పండి, ఏమొచ్చింది? ఎందుకంటే న్యాయాధిపతులు ఏలిన దినముల్లో దేశంలో కరువు ఎందుకు వచ్చిందంటే, ఈ న్యాయాధిపతులు మమ్మల్ని ఎవడు అడిగేవాడు లేడు, మేము ఎవరికి సమాధానం చెప్పే స్థితిలో లేము, దాటిపోయాం. ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మేము ఏది చేస్తే అదే నీతి, మేము ఏది నడిస్తే అదే మంచి మార్గం, మేము ఏది చెప్తే అదే శాసనం అని ప్రతివాడు, ప్రతి న్యాయాధిపతి తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రతివాడు తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ నడిపించిన కారణాన్ని బట్టి కరువు వచ్చింది. ఆ వచ్చిన కరువు అలానే ఉందా అంటే లేదు. ఆ వచ్చిన కరువు నిన్ను అవమానానికి గురి చేస్తుంది. ఆ వచ్చిన కరువు నిన్ను నిందకు గురి చేస్తుంది. దేవుని ప్రియులారా, ఆత్మీయంగా కొంచెం నా మాటలు ఆలోచించండి. నన్ను దేవుడు పోషిస్తున్నాడు అని చెప్పాడు, నన్ను విస్తరింపజేస్తాను అని చెప్పాడు, నన్ను ఆయన పోషిస్తాను అనే వాగ్దానం ఉంది నాకు. మరి ఎందుకు నేను కరువు అనిపిస్తున్నాను? ఎందుకు 10 మంది మధ్యలో నేను అవమానపరచబడుతున్నాను? ఎందుకు నా జీవితంలో ఈ నిందలో? ఒక్కసారి ఆలోచించు. నీ ఇష్టానుసారంగా నీవు నడుస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. వారికి కరువు రావడానికి కారణం చూడండి, ఆ మాట, ప్రతివాడు తమ నీ ఇష్టానుసారంగా నడిస్తే ఎలా? నీ తల్లి ఉన్నారు, నీ తండ్రి ఉన్నారు, నీ అంతట నీవే, నాకు నచ్చింది ఈ మార్గం, నేను వెళ్తాను. నీ ఇష్టానుసారంగా నీవు నడిస్తే ఎలా? నేను 9 మాసాలు మోసి పెంచి కన్నవారు ఉన్నారు, వారిని అడగొద్దా? వారిని తెలుసుకోవద్దా? సంఘంలో నీ ఇష్టానుసారంగా నడిస్తే ఎలా? ఒక కాపురి ఉన్నాడు, తనకి చెప్పాలా? తన ఇష్టమేమిటో తెలుసుకోవద్దా? ఆహా, మాకు తెలుసండి, మేము న్యాయాధిపతులం, అందుకే దేశాన్ని భ్రష్టు పట్టించారు, అందుకే దేశాన్ని కరువుతో నింపారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఆ దేశంలో కరువు వచ్చిందయ్యా, తట్టాపుట్ట అన్నీ సర్దుకొని మోయాబుకి వెళ్తున్నాం. ఆశీర్వదించబడిన గ్రామంలో ఉన్నవారు ఈ న్యాయాధిపతులు నడిచిన దుర్మార్గమైన నడతను బట్టి శపించబడిన దేశానికి వెళ్తున్నారు. ఇంతకుముందు బెత్లెహేములో బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు మోయాబుకి వెళ్తున్నారేంటి? సిగ్గు లేదా న్యాయాధిపతులారా? నీ కళ్ళ ఎదుటే నిన్ను విడిచి ఇంకొక దేశానికి వెళ్తుంటే నీ ఇష్టానుసారమైన జీవితం కాదా? ఎవరు అడిగేవారు లేరని, మాట్లాడేవారు లేరని, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరని, నీ ఇష్టానుసారంగా. అక్కడ చూడండి, ప్రతివాడు తమ ఇష్టానుసారంగా. ఈ సమయంలో ఒకసారి పరిశీలన చేయి దేవుని వాక్యాన్ని. నువ్వు అవమానపరచబడుతున్నావంటే, నువ్వు నిందించబడుతున్నావంటే, నీ జీవితంలో కరువు ఎదురవుతుందంటే
నా ఇష్టానుసారంగా నేను నడుస్తున్నానా? లేకపోతే నాకు దేవుడు అనే వ్యక్తి ఉన్నారు, ఆయన ఏ మార్గంలో నన్ను నడవమన్నారు, ఆయన ఏ మార్గంలో నన్ను పయనించమన్నారు, ఆ మార్గంలో నేను నడుస్తున్నానా? ఒకసారి ఆలోచన చేయి, నీ హృదయాన్ని పరిశీలన చేయి. మాకు డబ్బు ఉంది, మాకు తెలుసు, మాకంతా తెలుసు, మా ఇష్టానుసారంగా మేము వెళ్తాం. నీ ఇష్టం వచ్చినట్లు నీవు జీవించడానికి కాదు ప్రభువును నమ్ముకున్నది. యేసయ్య రక్తము చేత కడగబడిన వారులారా, నీకిష్టం వచ్చినట్లు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి కాదు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించింది, మారు మనసు పొందింది, బాప్తిస్మాన్ని పొందింది. నా ప్రభు ఒకరున్నారు, ఆయన నన్ను ఎలా నడుపుతారో నేను అలా నడవాలని ఆయన ఇష్టానుసారంగా నడిచేదానికే మనం ప్రభువులోనికి వచ్చాము. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడేమో ఎటు తిప్పితే అటు. ఏమండి, నీకు ఎటు దోస్తే అటు. నా మైండ్ ఇటు చెప్తుంది ఇటు వెళ్తా, నా మైండ్ ఇటు చెప్తుంది ఇటు వెళ్తా, నా మైండ్ అదిగో సముద్రంలోకి వెళ్ళమంది వెళ్ళి సస్తా, నా మైండ్ అదిగో ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళమంది వెళ్తా. ప్రతివాడు చెప్పండి, ఒక కుటుంబంలో భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, పిల్లలు ఒకవైపు వెళ్తే ఇక ఆ కుటుంబం ఎలా వెలిగించబడుతుంది? ఆ కుటుంబం ఎలా ఆశీర్వదించబడుతుంది? నా పాటికి నేను ఇటు వెళ్తుంటా, నీ పాటికి నువ్వు వెళ్ళు, ఆ పిల్లల పాటికి పిల్లలు వెళ్ళి వస్తుంటా. ఎవనికి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే అన్ని జనుల మధ్యలో అది అవమానము కాదా? అది నింద కాదా? ఈ కడవరి దినాలలో సాతాను ఏం చేస్తున్నాడో తెలుసండి? మీరేంట్రా ఒకరికి చెప్పేదేంటి, నీకంతా తెలుసు, మీరేంటి ఒకరికి లోబడేది ఏంట్రా బాబు, మీకంతా తెలుసు, మీ ఇష్టం వచ్చినట్లు నడవండి, మీ ఇష్టం వచ్చినట్లు తిరగండి. తిరుగు. ఏమవుతుంది తర్వాత? నీ జీవితంలో ఏం ప్రారంభమవుతుంది చెప్పండి? చెప్పండి, అందరు చెప్పండి, ఏం ప్రారంభమవుతుంది? కరువు ప్రారంభమవుతుంది. ఆ కరువు తర్వాత నీకు అన్ని అవమానాలే, అన్ని నిందలే. దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి మీరు. నేను ఒక మాట చెప్తాను. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వాక్యం 37వ వాక్యాన్ని చదివితే కొన్ని మాటలు ఉంటాయి. ఎవరో ఒక రాజులేండి, పేర్లు ఎందుకులే కానీ, ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి ఎవడు ఈయన్ని హెచ్చించట్లా, తనకు తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. కొంతమందిని ఎవరు పొగడిన అవసరంలా, వారికి వారు నిలబడ్డారంటే వారికి వారే చెప్పుకుంటుంటారు. నేను మొన్న ఎక్కడో ప్రార్థన చేశాను, సచ్చినోళ్ళు లేచారంట, నాకు తర్వాత చెప్పారు. నేను మొన్న ఎక్కడో ప్రార్థన చేశాను, నేను అక్కడ గర్భం తెరవబడింది. ఎవరు చెప్పరు, వారికి వారే. ఈ రాజు తనకు తానే జరిగించి తనకు తానే హెచ్చించుకొని అతిశయపడుచు ఎలా మాట్లాడుతున్నాడు? గర్వముగా మాట్లాడుచు 37వ వాక్యంలో ఒక మాట ఉంది, అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తానే హెచ్చించుకొనుచు దేవతలను ఎవరు లక్ష్య పెట్టడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. మగ దేవుళ్ళు అసలు పనికిరారు ఈయనకి. ఏ దేవుళ్ళు కావాలి? స్త్రీల కాంక్షిత దేవతలను, స్త్రీలను తప్ప ఎవరిని లక్ష్య పెట్టడు. అర్థమవుతుందా? తనకు తానే హెచ్చించుకొని, తనకు తానే గొప్ప చేసుకొని, తనకు తానే అతిశయపడుతూ, మన ఇష్టాలు కాదురా బాబు, మనం చేయవలసింది ఇలా కాదు.
ఒక నడిపింపులో ఉన్నాం, ఒక సహవాసంలో ఉన్నాం, ఒక పరిశుద్ధుని ఆధీనంలో ఉన్నాం. ఆయన మనలను ఎలా నడవమంటాడో మనం అలా నడవాలి. దావీదుకు బాగా తెలుసు, నేను యుద్ధానికి పోదునా అంటాడు, వెళ్తాడు, వద్దు ఆగిపోతాడు. అదే రెఫాదీములోయ, అదే ఫిలిస్తీన్లు, అవే శత్రువులు, అదే ప్లేసు మారలేదు, శత్రువులు మారలేదు. మరలా రెండోసారి కూడా అడుగుతున్నాడు, మరలా నేను వెళ్ళుదునా? ఇప్పుడు వెళ్ళొద్దు అంటాడు, వెనక నుంచి వెళ్ళమంటాడు. దావీదు ప్రతిసారి దేవుని ఇష్ట ప్రకారమే. కానీ ఈ రాజు ఉన్నాడు చూడండి, ఈయనెవరు హెచ్చించట్లా, తన్ను తానే హెచ్చించుకొనుచు, అతిశయపడుతూ, గర్విస్తూ. ఇలాంటి వారి జీవితాల్లో కరువులు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. ప్రియులారా, దైవజనుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం, 2వ వాక్యం, 3వ వాక్యములో చాలా మంచి విషయాలు చెప్తారు పేతురు. చదివితే ఆ మాటలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక ధరించుకొనుడి. ఇక మీదట క్రీస్తు కొరకు జీవించే ప్రతి ఒక్కరూ ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, అంటే మన ఇష్టము చొప్పున నడవకూడదు, మన శరీరం చొప్పున నడవకూడదు, మన శరీరం కోరుకున్నట్టు నడవకూడదు, మన మనస్సు కోరుకున్నట్టు నడవకూడదు. మనుజాశలను అనుసరింపక దేవుని ఇష్టానుసారముగానే మనము నడుచుకోవాలి. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏమండి, అక్కడ అంటాడు పేతురు, మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు. మీరు ఎలా నడుస్తున్నారు? కరువు మీ జీవితంలో ప్రారంభమై మిమ్మల్ని నిందకు, అవమానానికి గురి చేయడానికి గల కారణం నీ ఇష్టానుసారమైన ప్రవర్తనే అని మర్చిపోకండి. మీరు నడిచేటప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన దేవుని ఇష్టానుసారముగా ఉండాలి. నా ఇష్టానుసారంగా కాదండి. ఇక నా ఇష్టానుసారంగా నేను నడిస్తే నా జీవితంలో ఫలింపే ఉంటుంది, కరువే కదా. నా జీవితంలో అభివృద్ధి ఏముంటుంది, నా జీవితంలో విస్తరణ ఏముంటుంది, కరువే కదా. కరువుకు కారణం నీ ఇష్టానుసారమైన జీవితమే, మర్చిపోకండి. దాన్ని తొలగించండి. మరొక మాటను కూడా నేను చదివిస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 17-18 వాక్యాలు చదివితే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 17-18 వాక్యాలు చదివితే, ఖడ్గమును, క్షామమనగా కరువును పంపుచున్నాను. తినసఖ్యము కాని అంజూరపు పండ్లను బయట ఎలా పారవేస్తారో నేను వారిని అలా పారవేస్తాను. ఎందుకు? వారికి ఎందుకు కరువును కలుగజేస్తాడో చెప్తున్నాడు. ఎందుకు? యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై లేచి ఆలకింపకపోయిరి. ఆ మాటలు జాగ్రత్తగా వినాలి. నేను పెందల కడనే లేచి నా సేవకులను వారి యొద్దకు పంపితే వారు విననొల్లకపోయిరి, ఆలకింపకపోయిరి. అందుకే నేను వారి మీదకి కరువును పంపుతున్నాను.
వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పాడైపోయిన అంజూరపు పండ్లను ఒకడు బయట ఎలా పారవేస్తాడో అలా పారవేస్తాడు రా బాబు. వారు నా మాట వినడం లేదు. అక్కడ చూడండి, వారు విననొల్లని వారై నేను వారి యొద్దకు పెందల కడనే పంపిన ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను వారు విననొల్లకపోయారు. నా ప్రియమైన దేవుని వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, ఎంతవరకు దేవుని మాటను మనం వినగలుగుతున్నాం పరిశీలన చేయండి. సేవకుల ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మనకు తెలియపరుస్తున్నారు. ఈ కడవరి దినాలలో దేవుని గూర్చిన మాటలు మరి ఎక్కువగా మనకు వినపడుతున్నాయి. ఒకప్పుడంటే వారానికి ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఏ క్షణాన మనం దేవుని మాటలు వినాలన్నా సెల్ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని సెర్చ్ చేస్తే ప్రతి సేవకుడు దేవుని విషయాలు ఎన్నో చెప్తున్నారు. ఎంతవరకు ఆలకిస్తున్నాం, ఎంతవరకు వింటున్నాం? వింటే క్షామము రాదు కదా, వింటే ఆయన కరువును పంపరు కదా. ఒక ఫలించే అంజూరపు చెట్టు లాగా ఉండవలసిన నీవు జబ్బైన అంజూరపు పండ్లను ఒకడు బయట ఎలా పారవేస్తున్నాడో అలా పారేస్తున్నారు. నిన్ను వినలేకపోతున్నావు. తెలుసో తెలియకో దూడం చేసుకొని ఆరాధన చేస్తున్నారు. సరే, వారికి తెలియదులే. ఆ అహరోనుకు కూడా తెలియదు. దూడం చేసి ఈయనే మీ దేవత దేవుడు అని చెప్తే అక్కడ అందరూ ఆరాధన చేస్తున్నారు. తెలుసో తెలియదో ఆరాధన చేస్తున్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. సరే, అక్కడ గమనించండి. మోషే వచ్చి ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఈ దూడేంట్రా మీ దేవుడి దూడ కాదురా అని దేవుని గురించి కొన్ని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. అక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అంటే ఎవరైనా వచ్చారండి? 12 గోత్రాలుంటే ఒక్క గోత్రం వచ్చింది. మరి 11 గోత్రాలు విన్నారు, కానీ ఎవరు ఆలకించడం లేదు. కరువు రాదా? బయలుదేరిందేమో 40 లక్షల మంది, చేరిందేమో 2-3. అది అవమానం కాదా? ఎందుకు? మోషే ప్రవక్త వారికి చెప్తున్నాడు, ఇది తప్పురా, మీ దేవుడు ఇది కాదు, యెహోవా పక్షమున నా వైపుకు రండి అంటే అప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళొచ్చు కదండి. ఆలకింపరో, వినరో. అందుకే వారి జీవితాల్లో కరువు, అందుకే వారి జీవితాల్లో అవమానం. ఒక విధవరాలును పోషించాడండి కరువులో దేవుడు. దేశమంతా కరువు, మనుషులు పీక్కొని తింటున్నారు ఆ కరువు. సార్యపత్తు విధవరాలు చూడండి. సేవకుడు ఒక మాట చెప్పాడు, నీ తొట్టిలో ఉన్న పిండి తోకు నాకు ఒక రొట్టెని చేసుకొని తీసుకురా అని చెప్పాడు. అంతే. కరువు కదయ్యా, ఈ పిండి అయిపోతే నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, తర్వాత నాకు ఫుడ్ ఎవరు పెడతారు, ఇవేమీ అడగలేదు. అవి రాయబడిన మాట. నీ మాట చొప్పున అనే మాటలు ఉంటాయి అక్కడ. నీ మాట చొప్పున. ఎవరు సేవకుని మాటను ఆలకిస్తారో వారికి కరువు రాదు, వారు అవమానపరచబడరు. రొట్టెను చేసుకొని తీసుకొని వచ్చిందా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వాక్యాన్ని మీరు
జాగ్రత్తగా చదివితే అక్కడ ఒక మాట రాయబడినట్టు చూడండి. సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి అదిగో ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఇంటి వారందరూ, ఈ మాట గమనించండి, అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. కరువు ఉందా? కరువు లేదే. ఎందుకంటే ఆమె ప్రవక్తల మాటను ఆలకించింది, సేవకుల మాటను ఆలకించింది. రోజున చాలామంది వినలేకపోతున్నారు, అందుకే కరువు. ఈరోజున చాలామంది ఎవరికొరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, అందుకే కరువు, అందుకే ఇబ్బందులు, అందుకే శ్రమలు. ఈ భక్తి జీవితం అన్యజనుల్లో అవమానము కలుగజేయడానికి కాదు. దేవుని ప్రియులారా, కరువును తొలగించండి. దేవుని ఇష్టానుసారంగానే పేతురు అంటాడు, మనుజాశలను విసర్జించి దేవుని ఇష్టానుసారంగా నడుచుకోండి. సేవకుల మాటలు ఆలకించండి, దేవుని మాటని ఆలకించండి. అనేక దినములు మీరు భోజనం చేయబోతున్నారు. రాబోతున్న రోజులు అనేక దినాలు మీరు తృప్తిగా భోజనం చేయబోతున్నారు. పిండి తరిగిపోదు, నూనె అయిపోదు. నా దేవుడు సమృద్ధితో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.